అంతర్జాతీయ పరిణామాలు, అంతర్జాతీయ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పుడైతే ట్రంప్ పుతిన్ భేటీ అవుతున్నారు. ఆగస్టు 15 ఇంకా 2-3 రోజుల్లో. పుతిన్ భారత్ వస్తున్నాడు ఈ ఏడాది చివరిలో. మోదీ చైనా వెళ్తున్నాడు ఈ నెలాఖరులో. అజిత్ దోవల్ ఆల్రెడీ రష్యా వెళ్ళొచ్చాడు. అయితే పుతిన్ భారత్ రాక, భారత పర్యటన అయితే ప్రత్యేకం అని చెప్పొచ్చు, స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ ఏడాది చివరిలో ఆయన వస్తున్నారు. 2021 తర్వాత రష్యా అధ్యక్షుడు భారత్కి రావడం ఇదే అనమాట. G20 నిర్వహించిన మనం, G20కి ఆతిథ్యం ఇచ్చినాము, అన్ని దేశాల అధినేతలు వచ్చినారు, కానీ పుతిన్ రాలేదప్పుడు. పలుమార్లు పుతిన్ రావాల్సి ఉన్నా కూడా వాయిదా పడుతూ వచ్చింది అనమాట. అయితే ఇప్పుడు ఇంతకాలానికి పుతిన్ మన దేశానికి వస్తున్నాం తాజా పరిణామాల నేపథ్యంలో మనకు ప్రత్యేకము, స్పెషల్ అని చెప్పొచ్చు. నిజంగా భారత్ రష్యా బంధం అందరికీ తెలుసు, దృఢమైంది, సుదీర్ఘమైనది, వ్యూహాత్మకమైనది. ఇక ఇప్పుడు ట్రంప్ మనతో టారిఫ్ వార్కు బాగా దూకుడు ప్రదర్శిస్తూ భారత్ను టార్గెట్ చేస్తూ అని చెప్పొచ్చు. ఈ సమయంలో అందులో రష్యాను చూపి, రష్యా నుంచి చమురు కొనుగోళ్లను సాకుగా చూపి ఆంక్షలు విధిస్తున్న టైంలో పుతిన్ మన దేశానికి రావడం ప్రాధాన్యాంశం. అందులోనూ అంతకన్నా ముందే ట్రంప్ పుతిన్ భేటీ అవ్వడం ఇంకా ప్రాధాన్యాంశం అన్నమాట. వీళ్ళిద్దరి కలయిక, ఆ చర్చలో భారత్ ప్రస్తావన ఏంటి, భారత్ మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అన్నది ఇప్పుడు చర్చ అనమాట. తెలుసు కదా, రష్యాతో మనకి అసలు అన్ని విధాలుగా కూడా డిఫెన్స్, ఎనర్జీ, మనం అసలు ముఖ్యంగా మన రక్షణ రంగానికి సంబంధించి చాలా వరకు మనం రష్యా నుంచి కొనుగోలు చేసుకునే. ఇక ఎప్పుడైతే ముడి చమురు మొత్తం మనం రష్యా నుంచే మనం దిగుమతి చేసుకుంటున్నాము, దాని ద్వారా లాభపడుతున్నాం కూడా మనము. మంచి బిజినెస్ జరుగుతుంది రష్యాతో మనకు. అంటే ఈ పరిస్థితుల్లో ట్రంప్ మనతో టారిఫ్ వార్ దూకుడు పెంచాడు. 25% కాదు, ఇంకా 25% వేస్తా అన్నాడు. కారణం, మీరు రష్యా నుంచి చమురు వద్దంటే కూడా దిగుమతి చేసుకుంటున్నారు, చమురు కొనుగోలు చేస్తున్నాడు అనేది సాకుగా చూపిస్తున్నాడు ట్రంప్. అయినా సరే భారత్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గలేదు. రష్యానే మాకు దీర్ఘకాలిక భాగస్వామి రష్యా, అందులోనూ అమెరికాతో బిజినెస్ కంటే కూడా మనకు రష్యాతో చమురు దిగుమతితో ఎక్కువ లాభం ఉంది. అందువల్ల భారత్ ఎక్కడా తగ్గట్లేదు. రష్యాతో బరాబర్ చమురు దిగుమతి చేసుకుంటాము, ఏం చేస్తావో చెయ్యి అన్నట్టుగానే వ్యవహరిస్తుంది మన ప్రధాని గాని, కేంద్ర ప్రభుత్వం గాని. అయితే రష్యా నుంచి ఆయిల్ ఇప్పుడే కొనట్లేదు, భారత్ ఇప్పుడే కొనట్లేదు, ముడి చమురు ఇప్పుడే కొనట్లేదు. అయితే ఈసారి ఎక్కువగా ఈ ఉక్రెయిన్ తో యుద్ధం నేపథ్యంలో మనకు మరింత సబ్సిడీ మీద ఇస్తుంది, మార్కెట్ రేట్ కన్నా తక్కువకి ఇస్తుంది. అందుకు కదా అమెరికా ఏడుపు. ఇక ఇప్పుడు పుతిన్ భారత్ కూడా రాబోతున్నాడు, కన్ఫర్మ్ అయింది. అంటే డేట్ ఫిక్స్ అవ్వలేదు, కానీ ఈ ఏడాది చివరిలో వస్తున్నాడు అనమాట. ఆలోగా వాళ్ళిద్దరు కలుస్తున్నారు ఆగస్టు 15న అమెరికా అలస్కాలో. రష్యాకు దగ్గరగా ఉంటుంది అలస్కా, ఒకప్పుడు రష్యా భూభాగం కింద ఉండేదంట అది. ఇక 6 ఏళ్ల తర్వాత వాళ్ళు కలుస్తున్నారు. 2021 తర్వాత పుతిన్ రాబోతున్నాడు కదా 2025లో. అయితే 6 ఏళ్ల తర్వాత ట్రంప్ పుతిన్ కలుస్తున్నారు అనమాట. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇంకా ఇదే కలవడం ఆ రెండు దేశాల అధ్యక్షులు కూడా. మరి ఏం మాట్లాడుకుంటున్నారంటే ఇంకా ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధందే. మరి ఈ రెండు దేశాల అధినేతలు కూడా ఏం మాట్లాడుకోబోతున్నారంటే ఎజెండా క్లియర్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించే, యుద్ధాన్ని ముగించడం గురించే. అయితే రష్యా కొన్ని కండిషన్స్ కూడా పెట్టొచ్చు. ముఖ్యంగా మొన్నటి యుద్ధ సమయంలో ఉక్రెయిన్ కి సంబంధించిన కొన్ని టెరిటరీస్ ని రష్యా ఆక్రమించేసుకుంది, వాటిని రష్యాకే ఇస్తుండొచ్చు. ఎలక్షన్ల సందర్భంగా, అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ ఇచ్చిన మొదటి హామీ పదే అన్నమాట, నేను రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతా, నేను యుద్ధానికి వ్యతిరేకం, 24 గంటల్లో అధ్యక్ష పదవి చేపట్టిన 24 గంటల్లో నేను యుద్ధాన్ని ఆపుతా అన్నాడు. అయితే 24 గంటలు అయిపోయింది, రోజులు అయిపోయింది, వారాలు అయిపోయింది, నెలలు అయిపోయింది, ఇంకా ఏడాది కావస్తుంది. ఎట్టకెళ్ళకి ఇప్పుడు మళ్ళీ పుతిన్తో చర్చలు అనమాట. అంతేకాదు మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా కూడా ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే అని ఇంకా అసలు ఎట్లా ప్రచారం చేసుకున్నాడో ట్రంప్ అందరికి తెలుసు. మోదీ అయితే వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు యుద్ధాన్ని ఆపడం ద్వారా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపిన నేను, అందుకని నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని ఇంకా ట్రంప్ అడుగుతాడు. అట్లనే ఉక్రెయిన్ కి ఖర్చు పెట్టేది కూడా, ఖర్చు తగ్గుతుంది, ఉక్రెయిన్ ఖర్చు పెట్టేది పూర్తిగా అమెరికానే, ఆయుధాలు సహా. అంటే యుద్ధాన్ని నడిపిస్తున్నది ఉక్రెయిన్ వెనకాలండి, అన్ని సమకూరుస్తున్నది ట్రంపే, అమెరికానే అందరికీ తెలుసు. ఇప్పుడు వాడి పరిస్థితే బాలేదు మరి. అంతేకాదు మొన్న సింధూర్ సందర్భంగా చిత్తు చేసినాం మనం, పేరుకు పాకిస్తాన్ తో మనం యుద్ధం చేసినాం, కానీ ఎయిర్ బేస్ లో ధ్వంసమైంది మొత్తం అమెరికా వాడి సామాగ్రి, వాడి యుద్ధ విమానాలన్నీ కూడా F-16 కదా, ఆ మంట కూడా ఉంది వాడికి. అట్లా యుద్ధం వల్ల నిజానికి రష్యా కూడా ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది రష్యాది కూడా. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ లో 3వ వంతు డిఫెన్స్ కు వినియోగిస్తుంది రష్యా. మొన్న చాలా మంది చనిపోయారు, యంగ్ పాపులేషన్ కూడా తగ్గింది చాలా. అట్లా ఇంకా యుద్ధం ముగింపు, ఇంకా సరిహద్దు విషయాలు, ఇవన్నీ కూడా ట్రంప్ పుతిన్ చర్చల్లో ఉండనున్నాయి. మరేంటి ఈ ఇద్దరు అగ్రదేశాధినేతల కలయిక సమావేశం భారత్ మీద ఎట్లాంటి ప్రభావం ఉండబోతుంది అంటే, భారత్కు మేలే, ట్రంప్ వెనక్కి తగ్గే అవకాశం ఉంది. 25% కాదు, టారిఫ్స్ తగ్గించే అవకాశం ఉంది అని మనం అంచనా వేయొచ్చు.
అంటే ఆ ఇద్దరు కలవడం కూడా మనకు మంచిదే. ఎందుకంటే మనకి ఇంకోటి కూడా బయటపడుతుంది. రష్యాను సాకుగా చూపించాడు, రష్యాతో చెమురు దిగుమతి వద్దంటే కూడా మీరు రష్యాతో చెమురు కొంటున్నారు, అందుకే మీకు టారిఫ్ వేస్తున్నామని చెప్పాడు కదా వాడు డైరెక్ట్ గా తిక్కలోడు. ఇప్పుడు అదే కారణమా ఇంకేమన్నా అనేది కూడా తెలుస్తుంది మనకి. చాలా దేశాలు బ్రెజిల్, ఇరాన్, రష్యా, చైనా, ఈ బ్రిక్స్ దేశాలు సహా చాలా దేశాలు చాలా వ్యతిరేకంగా ఉన్నాయి అమెరికా మీద, ట్రంప్ చర్యల మీద. మొన్న బ్రెజిల్ ప్రెసిడెంట్ అయితే పేరు పెట్టి తిడుతున్నాడు ట్రంప్ ని. మోదీతో అన్న మాట్లాడతా గానీ, చైనా అధ్యక్షుడితో అయినా మాట్లాడతా గానీ ట్రంప్కి అసలు ఫోనే చేయ అంటున్నాడు. 33% టారిఫ్ లేసాడు, మోదీతో మాట్లాడాడు కూడా. అలా ఈ రెండు దేశాల అధ్యక్షుల సమావేశంతో భారత్కి అయితే మేలే జరుగుతుంది. నిజంగానే ఈ సమావేశం ఫలితంగా ఉక్రెయిన్తో యుద్ధానికి సంబంధించి ఏదైనా ఒప్పందం కుదిరితే చాలా మార్పులు ఉంటాయి. రష్యా అంతర్జాతీయ స్థితిగతులే మారుతాయి, పూర్తిగా మెరుగుపడతాయి. ఇక రష్యా నుంచి చమురును మార్కెట్ ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నాం మనం. బ్యారెల్కు $5 నుంచి $10 తక్కువ ఇస్తోంది రష్యా మనకి. 2025 మే నాటికి రోజుకు 1.96 మిలియన్ బ్యారెళ్ల చమురు దిగుమతి చేసుకున్నాం మనం. ఆ రాయితీ వల్ల మనకు సంవత్సరానికి దాదాపు $11 బిలియన్ ఆదా అవుతుంది. అంటే 95,000 కోట్ల రూపాయలు అనమాట, అంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు. దాని ప్రభావం వల్ల ఫలితంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. మన వినియోగదారుల మీద ఆర్థిక భారం తగ్గింది. భారత రిఫైనరీలు, ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటివి రష్యా చమురును శుద్ధి చేసి యూరప్, అమెరికా వంటి దేశాలకు ఎగుమతి చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నాయి. అంటే అమెరికాతో వ్యాపారం కన్నా రష్యాతో వ్యాపారంతోనే మనకు ఎక్కువ లాభం జరుగుతుంది. ఆ ముడి చమురును తెచ్చుకొని మనం ఇతర దేశాలకు అమ్మగలుగుతున్నాం రిఫైన్ చేసి. అంటే అమెరికా కంటే కూడా ఈ మార్కెట్ మనకు పెద్దగా కనిపిస్తుంది కనుక భారత్ కూడా వదిలేయడం లేదు. ట్రంప్ అంత ఒత్తిడి పెట్టినా సరే, అంత ఒత్తిడి చేసినా సరే రష్యా వైపే మొగ్గు చూపింది. రష్యాతో చమురు దిగుమతులకే మొగ్గు చూపింది భారత్. లేదంటే ఫ్యూయల్ రేట్ పెంచాల్సి వచ్చేది, బిజినెస్ పోతుంది, ప్రజల మీద భారం పడుతుంది, వినియోగదారుల మీద. అమెరికా వాడికి తలొగ్గినట్టయితే. అందుకే భారత్ మంచి నిర్ణయం తీసుకుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.